20,000 కోట్ల దాకా అయిపోయింది. సో మీలాగా 10 ఏళ్ళు నానబెట్టి ఏదో పుచ్చి పొరులైపోయి దేనికి పనికి రాకుండా పెసలు బారబోసినట్టు మేము చేయలే. మేము కేవలం 4 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాము అధ్యక్ష. బ్యాంకు నుంచి నేరుగా వారి అకౌంట్లో 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నగదుని 20,617 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల్లో వాళ్ళ అకౌంట్లో వేసి చూపించాము అధ్యక్ష. వాట్ వన్ టైం, నాట్ ఇన్స్టాల్మెంట్స్ అధ్యక్ష. ఇది వాట్ ఆర్ కమిట్మెంట్. ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు వారు నిర్బంధాలు, నిరంకుశత్వం, అసలు మాకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమే లేదు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఫ్రీడమ్ గురించి ఎట్లా అధ్యక్ష? 10 ఏళ్ళు అధ్యక్ష. నేను కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా అటు కూర్చున్నాను అధ్యక్ష. కొన్ని రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్చున్నాను, కొన్ని రోజులు ఎల్ఓపిగా కూర్చున్నాను, కొన్ని రోజులు సరే ఆ ఎల్ఓపికి సంబంధించిన వాళ్ళు కూడా గుంజేసుకున్నారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా కూడా కూర్చున్నాను. ఏ ఒక్క రోజైనా మీరు డెమోక్రటిక్గా ఈ సభలో వ్యవహరించారా? ఏ ఒక్క రోజైనా మమ్మల్ని మీరు పెట్టినటువంటి అనేక ఇబ్బందులు కూడా ప్రజాస్వామ్య దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా తల ఉంచుకొని భరిస్తూ మీకు సహకరించాం తప్ప మేము ఎప్పుడు అడ్డగోలు ఏది పడితే అది మాట్లాడలే. భాషను వక్రీకరించి కానీ, సభా నాయకుడి గురించి కానీ, సభాపతి గురించి కానీ, లేకపోతే ప్రభుత్వం గురించి కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా నోరు జారలేదు. మేము పడ్డ అవమానాలు బహుశా ఈ సభలో ఎవరు పడి ఉండడు. అన్ని అవమానాలు పడితే కూడా మాకు మేము సమాధాన పరుచుకుంటూ ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాం. ఈరోజు మీరు పోనీ బయటైనా ఎక్కడికైనా పోయి ఈ నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా ఉన్న పోయి నిరసన చెప్దామంటే హౌస్ అరెస్టులు, ఇంట్లోంచి బయట రాకముందే పోలీసులు ముందుకు వచ్చేసి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. అంతెందుకు ఏదైనా బయటికి పోదామంటే రోడ్డు మీద అరెస్ట్ చేసేవాళ్ళు. అదే సిఎల్పి బృందంగా మేము శాసనసభ్యులు అందరం కలిసి భద్రాచలంలో బయలుదేరితే మమ్మల్ని భద్రాచలం అడవుల్లో అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలో అడవుల్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు అధ్యక్ష. వీళ్ళు అడవుల్లో అర్ధరాత్రి శాసనసభ్యులందరినీ వదిలిపెట్టి పోయి వీళ్ళ నిర్బంధం గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. కృష్ణా జలాల గురించి మాట్లాడారు ఇందాక హరీష్ రావు గారు. కృష్ణా జలాల గురించి మాట్లాడారు అధ్యక్ష. 10 ఏళ్ళు చెప్పాము అధ్యక్ష అక్కడ కూర్చొని కృష్ణా జలాల గురించి. అధ్యక్ష, శ్రీశైలం పైన జోరాలకు మధ్యలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ లిఫ్ట్ అనేది కడతా ఉన్నారు. సంగమేశ్వర దగ్గర. అది చాలా అత్యంత దిగువ భాగాలు ఉంది. అది కనుక ఓపెన్ అయితే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కి నేరుగా 1 TMC నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అధ్యక్ష. రోజుకి 11,000 క్యూసిక్స్ ఎన్నో. అటువంటిది లెఫ్ట్ కెనాల్ కి తెలంగాణకి సాగర్ నుంచి పాడే నీళ్ళకు సంబంధించి పర్ డే ఒక కెనాల్లో పాడేది 11 times అటు పోతాయి అధ్యక్ష. అటు పోనీ ఆ 11 times అటు పోతే తెలంగాణ మొత్తం అయిపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఖమ్మం అయిపోతుంది, నల్గొండ అయిపోతుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు రావు. మేము కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లుండవు, చివరికి హైదరాబాద్ తాగటానికి కూడా నీళ్లుండవు. మీరేం మాట్లాడలేదు. కనీసం మేమైనా ఆడిపోయి చూద్దామనంటే అధ్యక్ష ఆ రోడ్డు మీద అరెస్ట్ చేశారు మా అందరిని, ఆడదాకా కూడా పోనీయకుండా. ఏమధ్యక్ష, మేము ఆ రోజు అవతల ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉంటే ఆపటానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసి మీరు ఎవరికి సహకరించారు? అవతల ప్రభుత్వం చేసుకోండి అని మీరు సహకరించారు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ నీళ్ళన్నీ వాళ్ళు పోతున్నాయి, ఎండిపోతున్నాయి. అధ్యక్ష, మీరు ఆ రోజు పూర్తిగా వదిలేయటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. సాగర్ 2nd జోన్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. నీళ్లు శ్రీశైలం నిండకపోతే
ఫస్ట్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాకే అధ్యక్ష. సెకండ్ జోన్లో టేలూరులో ఉన్నటువంటి భూములు రావు. ఆ తర్వాత ఫస్ట్ జోన్లో ఉన్న నల్గొండకు నీళ్ళు రావు. ఆ తర్వాత మనం ఎంతో ఆశగా నిర్మించుకున్నటువంటి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు అందవు, పాలమూరు రంగారెడ్డి నీళ్ళు అందవు, చివరికి హైదరాబాద్ తాగటానికి కూడా నీళ్ళు అందవు. 11 TMC అటు పోతే దానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కాదా? 10 ఏళ్ళు ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆ ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో లాయర్లందరినీ తీసుకొని పోయి అక్కడ కూర్చొని ఆ నీళ్ల వాటా కోసం ఈరోజు తల్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. 10 ఏళ్ళు పూర్తి గాలికి వదిలేసి ఇవాళ కృష్ణా జలాల గురించి వీళ్ళ వాళ్ళని ఎండిపోతానని మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వు వస్తూ ఉంది అధ్యక్ష. అటు గోదావరినేమో అట్లా అన్యాయం చేస్తుంది, ప్రాణేత చేవల్ల నీళ్లు రాకుండా దాన్ని కథం చేస్తుంది, కిందకు వచ్చి ఆడగట్టి ఏది కాళేశ్వరం దాన్ని వెనక్కి రాకుండా చేస్తుంది, కిందకు వచ్చి అది చేస్తుంది. అసలు మీరు గోదావరి నీళ్లు రాని రైతులు, కృష్ణానది నీళ్లు రాని రైతులు. అధ్యక్ష రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు ద్వారా అయినా ఒక్క ఎకరానికైనా అటు గోదావరి నుంచి కానీ కృష్ణానది నుంచి కానీ నీళ్లను పారిచ్చారు అధ్యక్ష వీళ్ళు? లేదే. ఏం 1 కోటి ఎకరాలు ఎక్కడ? పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఏ ప్రాజెక్టు కనీసం డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా వీలేదు, దానికి 1 కోటి ఎకరాలు పడుతుందంటే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 90 to 90.